This is the most important episode of Tenali RK and the reason why I came forth to write and make this series. Make sure you watch it till the end for this one. మేము కలెక్ట్ చేసుకున్న ఫుటేజ్తో రా ఏజెంట్స్ని కలిసాం. చీడ పురుగుల్ని ఏరివేయడానికి అఫీషియల్ పర్మిషన్లు దొరికాయి మాకు. ఆ రోజు సముద్రం చాలా ప్రశాంతంగా ఉన్నింది. సూర్యోదయం అప్పుడే అవుతుంది. ఆర్కేకు నాకు ఆ దృశ్యాన్ని చూసి ఆహ్లాదం కలిగింది. అంతటి చల్లటి గాలి ఒకవైపు వీస్తున్నా ఇద్దరికి మాత్రం ముచ్చెమటలు పడుతూ ఉన్నాయి. అప్పటికే 3 దొంగలను పెద్ద చేపలకు తిండిగా వేశాం. ఎక్కడో ఫారిన్ నుండి ఇక్కడ పొడి చేద్దామని వచ్చి బంగాళాఖాతంలో పూడ్చుకుపోయారు. మన ఇద్దరు దారులు ఇక్కడే వేరయ్యేది. మీతో కలిసి వర్క్ చేసినందుకు ధన్యుణ్ణి అన్నాడు ఆర్కే వెటకారంగా. దానికి హెచ్ఆర్, మీకు డబ్బులు ఇస్తాం, మమ్మల్ని వదిలేయండి అని వేడుకున్నాడు. అది నా దేశభక్తికే అవమానం. నా దేశ పరువును డబ్బుతో తూకం వేసి అమ్ముకుంటాను అని అనుకున్నాడంటే వాడికి శిక్ష రెట్టింపు అవ్వాల్సిందే. అప్పుడు నేను, నువ్వు భగవంతుణ్ణి నమ్మితే కనీసం వచ్చే జన్మలో ఆయన దేశద్రోహం చేయకుండా ఇంగిత జ్ఞానం ఇవ్వమని వేడుకు. ఏదో ఒకరోజు దేశద్రోహులకు ఇంత కఠినమైన శిక్షలు చట్టబద్ధంగానే వస్తాయి. అంతవరకు సశ్రీయకాల్, సలాం, నమస్తే, టాటా, గుడ్ బై, గయా, కథం అన్నాను క్రోధంతో. ఆర్కే వాళ్ళ ఇద్దరి దగ్గర నుండి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకున్నాడు. నీటిపైన గీతలా రాసుకున్న భవితలు అని ఎటూ కాకుండా నడి సంద్రంలో వాళ్ళను వదిలేశాం. మంచి టూల్ కిట్ అయితే తయారు చేసుకున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే యాడ్ చేయకూడని 2 పేర్లు దాంట్లోకి యాడ్ చేసుకున్నారు. కృష్ణదేవ్ రాయ్, తెనాలి ఆర్కే. అతుల్, విశాళ్ల బాడీస్ దొరికాయి. అడవికి ఉన్న క్రూరత్వానికి బలైపోయారు అని వార్తలొచ్చాయి. గ్రామస్తులకు అడవిలోకి వెళ్ళొద్దని, గుడికి వెళ్లే మార్గంలో మాత్రమే సంచరించాలని ఆదేశాలు జారీ చేయబడ్డాయి. రా ఏజెంట్స్ సాయంతో ఆ ఇద్దరి మరణం యాక్సిడెంట్ అన్నట్టు క్లోజ్ చేయడం జరిగింది. ఈ ప్రయాణం అప్పుడే అయిపోలేదు. ఇంకా హెల్త్ మినిస్టర్ని కాంటాక్ట్ అయ్యి వాడి దగ్గరున్న పెయింటింగ్స్ తిరిగి తెచ్చుకొని చాలా తతంగమే ఉన్నింది. తన లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ నా రీచ్ను దాటి ఉన్నింది. విశ్వ ప్రణాళికలో ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం ఉండనే ఉంటుంది అని నాకు తెలుసు. అంచేత కాళీ, కాలభైరవుల గుడికెళ్ళి కష్టమో సుఖమో మాకు మార్గం చూపమని వేడుకున్నాం. 30 ఏళ్లు పైబడ్డ ఒక పూజారి గర్భాలయంలోకి తీసుకెళ్లబడ్డారు. ముందు చూసినట్టు గుర్తులేదు, కానీ ఆయన మంత్రాలు చదువుతుంటే ఆ స్వరానికి స్తబ్దులై నించున్నాం. వస్తూ వెళ్తున్న భక్తుల నుండి హుండీ నిండుతూ వచ్చింది. ఆ పూజారి గుడ్డివాడవటంతో మళ్ళీ ఆయన్ని బయటికి తీసుకొచ్చారు. మేం నియమించుకున్న పురోహితుల కుటుంబంలో ఆయన ప్రధాన అర్చకులు. వాళ్ళ ఆర్థిక స్థితి బాలేదని తెలిసింది. ఇంతకు ముందు కూడా వాళ్లకు ధన సాయం చేద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళు తిరస్కరించారు. శ్రవణ్ అని తనను తాను పరిచయం చేసుకున్నారు. ఐరనీ ఏంటంటే శ్రవణ్ అంటే బాగా వినగలిగిన వాడు అని. ఒక యాక్సిడెంట్ వల్ల చిన్నప్పుడే కళ్ళు పోయాయని చెప్పారు. అంటే తాను వల్ల వేస్తున్న మంత్రాలు అన్నీ కేవలం వినికిడి ద్వారా నేర్చుకున్నవే అని. చదివి నేర్చుకునే ఆస్కారమే లేదు. పేరుకు తగ్గ మనిషి అనిపించింది. ఇంతలో కొందరు ప్రొఫెషనల్ బట్టలు వేసుకొని గుడి ప్రాంగణంలోకి వచ్చారు. మొహాలు సీరియస్గానే ఉన్నాయి. స్ట్రైట్గా నా దగ్గరికి వచ్చి కృష్ణదేవ్ రాయ్ అంటే నేనేనా అని అడిగారు. సింహాలతో, సొరచేపలతో మేము చేసిన అడ్వెంచర్స్ గురించి ఏమైనా వచ్చారా అనిపించింది. నేనే అని చెప్పాను. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన సమన్స్ ఇచ్చారు. ఏం జరుగుతోందో అర్థం కాలేదు. సమన్స్ ప్రకారం ఈ ప్రదేశం ఒక హిందూ ఇన్స్టిట్యూషన్ అంట. ఎండోమెంట్స్ యాక్ట్ ఆఫ్ ఇండియా ప్రకారం దీన్ని పరిరక్షించాల్సింది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అంట. బేసిక్గా టెంపుల్ని మా దగ్గర నుండి టేక్ ఓవర్ చేస్తున్నారు అన్నది మ్యాటర్. కానీ ఇదంతా కట్టించింది నేను అని ముత్తుకున్నాను. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి అని చెప్పారు. ఇదొక పురాతన స్థలం కావడంతో దీన్ని పరిరక్షించడం వాళ్ళ హక్కు, బాధ్యత లాంటి పెద్ద పెద్ద పదాలేవో వాడారు. అసలు ఈ ఎండోమెంట్స్ యాక్ట్ ఏంటి అని మా లాయర్ గాడికి ఫోన్ చేశాను. తను చెప్పిన నిజాలు షాకింగ్గా ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు హిందువుల మీద పెట్టిన రూల్ గుళ్ళన్నీ వాళ్ళ ఆధీనంలోనే ఉండాలని.
అవి పూజా స్థలాల కన్నా బ్రిటిష్ వాళ్ళ పట్ల విప్లవ స్థలాలుగా మారాయి. జనాలు గుళ్లలో కలుసుకొని స్వాతంత్ర ఉద్యమాల చర్చలు చేయడంతో బ్రిటిష్ వాళ్ళు వాటి మీద పెత్తనం తీసుకున్నారు. మన దౌర్భాగ్యం ఏంటంటే స్వాతంత్రం వచ్చాక కూడా హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ యాక్ట్ హైందవ దేవాలయాలు మాత్రం గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలి అని చెరపలేని శిలా శాసనం వేసింది. ఈ లా క్రైస్తవ్యులకు మహమ్మదీయులకు వర్తించదు. దాదాపు 100 సంవత్సరాలు ఈ గుడి ఈ కొండ మీదే ఇగ్నోర్ చేయబడింది. ఏ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఒక్క పైసా కూడా స్పెండ్ చేయలేదే ఈ గుడి పునర్నిర్మాణానికి. కానీ ఇప్పుడు ఒక హుండీ వచ్చింది, దానిలో పైసలు వస్తున్నాయి, ఆటోమేటిక్గా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ రాబందుల్లాగా వాలిపోయింది. ఇదంతా నేను రియలైజ్ అయ్యానో లేదో శ్రవణ్ నవ్వారు. హుండీ అనేది గుడి మెయింటైన్ చేసుకోవడానికి భక్తులు ఇచ్చే చందాలు, పూజారి హారతి పళ్ళంలో వేసేది అతనికిచ్చే దక్షిణ. ఈ గుడిని కూడా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తోంది కాబట్టి హుండీ పైసలు వాళ్ళకెళ్తాయి. పురోహితులకు దక్షిణ ఇవ్వకూడదని బ్యాన్ చేస్తారు. కానుకలు హుండీలోనే వేయవలెను అని సిగ్గు లజ్జ లేని బోర్డ్స్ చూసినా ఆశ్చర్యపోకండి. లేదంటే ప్రతి పైసాని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎలా తీసుకుంటుంది? ఎంట్రీ టికెట్లు కూడా వస్తాయి. ఉచిత దర్శనం చేసుకోవాలి అంటే దానికన్నా పెద్ద క్యూలో నిలబడాలి. గర్భగుడిలో కెమెరాస్ పెట్టి దుబ్బుతారు. అండ్ సెక్యులర్గా అపాయింట్ చేసిన ఎంప్లాయీస్ ఏమో దర్శనానికి వచ్చిన భక్తులను తోసేస్తారు, రష్ ఉన్నా లేకున్నా. ఇలాంటి గుళ్ళు ఎన్ని చూడలేదు. ఇక్కడ ఏదో డిఫరెన్స్ ఉంటుంది అని వచ్చాం, కానీ ఇక్కడ కూడా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ పాకి వచ్చేసరికి మన దౌర్భాగ్యాన్ని చూసి నవ్వక ఇంకేం చేస్తాను అన్నారు. పర్లేదులేండి, కనీసం గవర్నమెంట్ మీకు పే చేస్తుంది కదా అన్నాను ఆయన్ని ఓదార్చడానికి. పే చేస్తుందండి, 30,000 రూపాయలు అని జవాబిచ్చాడు. అది ఈ కంట్రీలో బతకడానికి డీసెంట్ అమౌంటే కదా అని అనుకునే లోపే ఆయన 30,000 రూపాయలు సంవత్సరానికి అన్నారు. ఇది నీచమైన పరిస్థితి. ఒక్క చర్చ్ కూడా గవర్నమెంట్ కంట్రోల్లో లేకున్నా పాస్టర్లకు 10,000 గౌరవ వేతనం ఇస్తున్నప్పుడు ఎవడబ్బ సొమ్మని గుడి డబ్బులు పురోహితులకు ఇవ్వటం లేదు. సంతోషించాల్సిందేంటంటే కనీసం ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఇలాంటి దౌర్భాగ్యానికి గురి కావడం లేదు ఈ దేశంలో, హిందువుల్లా. అయినా సరే మనం ఈ దేశంలో ప్రజాస్వామ్యం, సెక్యులరిజం లాంటి జోకులు భలే చెప్పుకుంటాం. ఇవి జోకులు ఎందుకంటే ఒక జాతికి ఉన్న రూల్స్ ఇంకో జాతికి ఉండవు కాబట్టి. ఇవి జోకులు ఎందుకంటే రెవెన్యూ తెచ్చిపెట్టే గుళ్ళు మాత్రమే ఆక్రమించబడతాయి, మిగతా అవి కాలగర్భంలో కలిసిపోతాయి. నాకు వాంతి కమింగ్ అనిపించింది. ఆర్కే కోర్టుకు వెళ్ళి ప్రయత్నిద్దామన్నాడు. మా లాయర్ను ఒక పిటిషన్ వేయమని అడిగాం. అదలా ఉండగా పెద్ద రాబంతు హెల్త్ మినిస్టర్ని కలవడానికి ప్లాన్స్ వేశాం. మా ఇంటర్నేషనల్ మామయ్య ఆయనతో ఒక అపాయింట్మెంట్ తీసుకున్నారు. శివరాత్రికి 15 రోజులు, నా ఎగ్జిబిషన్కు 16 రోజులు నిన్నాయి. నా హెచ్ఆర్, హెడ్ ఆఫ్ సేల్స్ మీద మిస్సింగ్ కేసు ఒకవైపు, ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం ఒకవైపు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ మా గుడిని కబళించాలని చూస్తున్న ప్రయత్నాలు ఇంకోవైపు. అన్నిటికీ మించి దేశంలోనే అతి పెద్ద కరప్ట్ పొలిటీషియన్తో గొడవ. ఇన్ని ఉంటే ఎవడికి తలనొప్పులు రావు? కానీ కాళీమాత మృదంగాలు కుండలిని జాగృతం చేసి నాకిచ్చిన సహనం, ఓర్పు అంతా ఇంతా కాదు. ఎక్స్పెక్ట్ చేసినట్టే పిఎం ఆఫీస్ నుండి ప్రైమ్ మినిస్టర్ ఆర్టిస్టులను సపోర్ట్ చేయడానికి రావాలనుకుంటున్నారు అని వార్త వచ్చింది. సమ్మతించి ఆ వార్తను మీడియాకు ప్రచురించాం. పిఎం మా చీఫ్ గెస్ట్ అని. హెల్త్ మినిస్టర్ను ఈవెంట్కి ఇన్వైట్ చేయడానికి అన్నట్టు అపాయింట్మెంట్ తీసుకున్నారు మా అంకుల్. ఆర్కేను తను మామూలుగా చేసే విచిత్రాలు కొంచెం ఎక్కువగానే చేయమని అడిగాను. హెల్త్ మినిస్టర్ సిటీకు ఫ్లైట్, చాయ్, సమోసా, వడాపావ్, మిగతా స్ట్రీట్ ఫుడ్స్. ఆ టైంకి అవి మా స్ట్రెస్ బస్టర్స్. ఆ క్షణం రానే వచ్చింది. ఆర్కే, నేను డిప్లొమాటిక్గా రెడీ అయ్యి హెల్త్ మినిస్టర్ ఇంటికి వెళ్ళాం. కొంతమంది గూండాలు వాళ్ళ శాలరీకి మించి బట్టలు వేసుకున్నారు పైకి ప్రొఫెషనల్గా కనబడడానికి. మాకు టీ ఆఫర్ చేశాడు. మేము దాన్ని విషంలా చూసాం. అది కలిపారా లేదా అనేది మ్యాటర్ కాదు. ఒక దుర్మార్గుడి చేత నీళ్లు తాగినా మహాపాపమే. ఆర్కే స్ట్రైట్గా పాయింట్కి వచ్చాడు. మనం ప్రైవేట్గా డిస్కస్ చేయొచ్చా అని అడిగాడు బాడీ గార్డ్స్ని చూపిస్తూ. హెల్త్ మినిస్టర్ సైగ చేయడంతో వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఆర్కే లేచి నించున్నాడు. నీ దగ్గరే పెయింటింగ్స్ ఉన్నాయని మాకు తెలుసు. ఆ లాస్ని కప్పిపుచ్చడానికి కావాల్సిన కొత్త పెయింటింగ్స్ మా దగ్గర ఉన్నాయని మీకు తెలుసు అన్నాడు ఆర్కే. హెల్త్ మినిస్టర్ ఏమీ తెలియని అమాయకుడిలా నటించాడు.
వద్దొద్దు, మీరు కమల్ హాసన్ కాదు, మేము ఆస్కర్స్ కాదు, నటించకండి. కనీసం మిమ్మల్ని కనుక్కున్న క్రెడిట్ అయినా మాకు ఇవ్వండి. హెడ్ ఆఫ్ సేల్స్ నుండి, హెచ్ఆర్ నుండి మాకు కన్ఫెషన్ వచ్చింది, అందుకే వాళ్ళు అండర్ కవర్లో ఉన్నారు అన్నాడు ఆర్కే వాళ్ళ ఫోన్స్ బయటికి తీస్తూ. హెల్త్ మినిస్టర్ ఎలా నిరాకరించాలో అర్థం కాక బిక్కుమొహంతో కూర్చున్నాడు. అతని గిల్ట్ మాకు కనపడింది. మీ అదృష్టం ఏంటంటే మాకు ప్రైమ్ మినిస్టర్ అంటే పడదు. మాకు మా పెయింటింగ్స్ ఇచ్చేస్తే ప్రైమ్ మినిస్టర్ని అవమానించడంలో మీకు సాయపడి ఆయన్ని కుర్చీలోంచి తొలగిస్తాం. మీకు లాభం, మాకు లాభం, ఏమంటారు అన్నాడు ఆర్కే. అప్పుడు హెల్త్ మినిస్టర్ కాల్ మీద కాల్ వేసుకొని, ఇదే ట్రిక్ సర్పంచ్తో ఆడావని విన్నాను. నువ్వు క్లెయిమ్ చేసింది ఏదీ ప్రూవ్ చేయలేవు. మీ హెచ్ఆర్ నాకు దూరపు చుట్టమే అయినా వరుసకు మేనల్లుడు. చిన్నప్పుడే దుర్మార్గాలు చేసినోడు ఇప్పుడు సడన్గా మారాడు అంటే నమ్మాలా? వాడు నన్ను కాంటాక్ట్ అవ్వలేదు అంటే నిజంగా కాంటాక్ట్ అవ్వలేని స్థితిలో ఉన్నాడని నాకు తెలుసు. నువ్వు ఇప్పుడు ఆడుతున్న నాటకం కూడా నా దగ్గర చెల్లదు. చెప్పాల్సింది ఇంకేదీ లేకుంటే మీరు బయలుదేరచ్చు అన్నాడు. ఆర్కే నెక్స్ట్ ఏం చేస్తాడా అని కుతూహలం పెరిగింది. లేదా ఈ జ్ఞానికి ఇదే చెక్మేటా అనిపించింది. ఆర్కే న్యాచురల్గా ఒక నవ్వు నవ్వాడు. మా రూమ్కు ఇంకో రూమ్కు మధ్య ఉన్న ఒక డోర్ దగ్గరికి వెళ్ళి సీలింగ్స్ తట్టు చూసి గట్టిగా నవ్వాడు. అయ్యగారు అన్నాడు ఎటకారంగా, నేను దేవపూర్లో పెయింటర్నండి. మరి పెయింటర్ అంటే పెయింట్ల గురించి తెలుస్తుంది కదండి, ఆ రంగులు, ఆర్బాటం. ఆ రూమ్ ఫాల్స్ రూఫింగ్ ఈ రూమ్తో పోల్చుకుంటే డార్క్గా ఉంది. అంటే ఈ రూమ్లో ఫాల్స్ రూఫింగ్కు రీసెంట్గా పెయింట్ చేశారు. ఇదేం రీపెయింటింగ్ సెషన్ కాదు, ఎందుకంటే మొత్తం ఇంటికి పెయింట్లు కొట్టించలేదు. సినిమాల్లో జరిగినట్టు నువ్వు పైకి చూసావు కాబట్టి పైన ఏదో ఉందని కనుక్కున్నా అని చెప్పి చీప్ ఇంటెలిజెన్స్ చూపించాను. కానీ నీ ఈగో మాత్రం మమ్మల్ని పెయింటింగ్స్ ఉన్న రూమ్లోనే కూర్చోబెట్టేలా చేసింది. ఈ రూమ్లో ఫాల్స్ రూఫింగ్కు మాత్రమే ఎందుకు పెయింట్ వేశారు అంటే దాన్ని రీసెంట్గా రీకన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి. అదెందుకు అంటే దాన్ని ఎరగొట్టారు కాబట్టి. అదెందుకంటే దొంగలించబడ్డ పెయింటింగ్స్ని అక్కడ ఉంచారు కాబట్టి. ఇప్పుడు చెప్పండి, షర్లాక్ హోమ్స్లా కనిపిస్తున్నానా, బ్యోంకేష్ బాక్షిలా కనిపిస్తున్నానా అన్నాడు. నువ్వు ఇవేవి ప్రూవ్ చేయలేవు అన్నాడు హెల్త్ మినిస్టర్. ఆర్కే అందంగా నవ్వి, మీరు తడబడ్డమే చాలు పెయింటింగ్స్ ఇక్కడే ఉన్నాయని ప్రూవ్ చేయడానికి. కనీసం నిరాకరించడానికి కూడా ప్రయత్నించలేదు. ఏదేమైనా మేము ఇక్కడికి పెయింటింగ్స్ కోసం మాత్రమే రాలేదు. మీ ట్రస్ట్ మమ్మల్ని బిల్డ్ చేసుకొనియండి. ఇదే మాట కాదు, ఈ శివరాత్రికి మా శివ పూజకు వచ్చి మరుసటి రోజు మా ఎగ్జిబిషన్కు రండి. మేము మీ గోల్స్కు ఎంత ఇంపార్టెంట్ అనేది చూపిస్తాం. ప్రైమ్ మినిస్టర్ కూర్చి మేం లాగేస్తాం, దానికి బదులుగా మీరే మా పెయింటింగ్స్ తిరిగిస్తారు అని తన పాటికి తను చెప్పుకొని హెల్త్ మినిస్టర్ రెస్పాన్స్ కోసం వెయిట్ కూడా చేయకుండా లేచి వెళ్ళిపోయాడు ఆర్కే. దేశానికే హెల్త్ మినిస్టర్ని పాల డబ్బా నోట్లో పెట్టుకున్న పసిపిల్లోడిని డీల్ చేసినట్టు చేసి బయటికి వెళ్ళిపోయాడు. నాకే ఈగో అంటే నన్ను మించినోడు ఆర్కే. క్వైట్గా లేచి నించొని హెల్త్ మినిస్టర్కి ఒక దండం పెట్టి బయటకు వచ్చేసాను. మా టెంపుల్ కేసు ఫస్ట్ హియరింగ్ డేట్ రానే వచ్చింది. పైసలుంటే కేసులకున్న అర్జెన్సీని పెంచవచ్చు. పైసలుంటే ఈ దేశంలో ఎన్నో చేయొచ్చు పట్టుపడకుండా. అది ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యానికి పట్టిన దుస్థితి. బోన్లో నించున్నాను. ఒక గవర్నమెంట్ ఇంజస్టిస్ను ఎదుర్కొంటూ గవర్నమెంట్ నియమిత జడ్జి ముందు నించున్నాను. ఆబ్వియస్లీ రిజల్ట్ తెలిసిందే. కోర్టు దృష్టిలో డిఫెండెంటే కరెక్ట్ అని, ఆ గుడి గవర్నమెంట్కే చెందుతుందని చెప్పారు. నేనే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కు చెందిన ప్రాపర్టీ మీద డబ్బులు పెట్టానని, అది హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ యాక్ట్ ప్రకారం అది చారిటీ కిందికి వస్తుందని తీర్పునిచ్చారు. ఇంకో వాదన ఏంటంటే ఆ స్థలం ఎప్పటి నుండో గవర్నమెంట్ కంట్రోల్ కింద ఉందని, నేనే వాళ్ళ స్థలంలోకి వెళ్ళి అక్రమంగా కట్టానని, అదంతా చారిటీ కింద తీసుకుంటామని చెప్పారు. అన్ని చెప్పిన వాళ్ళు ఆ గుడి ఆల్రెడీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కింద ఉంటే అన్ని దశాబ్దాలు ఎందుకు శిథిలావస్థలో ఉంచారో ఒక్కరి దగ్గర సమాధానం లేదు. అంటే ఇప్పుడు లైసెన్స్ కావాలన్నా, ఇంకే సర్వీస్ కావాలన్నా గవర్నమెంట్ ఆఫీసుల ముందు జనాలు కుక్కల్లా నించొని వెయిట్ చేయాలి. కానీ పైసలు వచ్చే గుడి అంటే మన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ మాత్రం ఒక్క క్షణం కూడా వెయిట్ చేయదు. శ్రవణ్ చెప్పినట్టే గుడిలో కెమెరాలు పెట్టారు. హిందువులకే కాకుండా ఇతర మతస్థులకు అక్కడ ఉద్యోగాలు ఇచ్చారు. దర్శనం టికెట్ 30 రూపాయలు పెట్టారు. 1,00,000 మంది గుడికి పోతే 30 లక్షలు వసూలు. ఫ్రీ దర్శనం అంటే మాత్రం ఇంకా పెద్ద లైన్లో పోవాలి. కాళీమాత ముందు నించోడానికి పెట్టిన ఆర్కే విగ్రహాన్ని ఒక యాంటీక్ పీస్లా పక్కన పడేశారు.
భక్తులు జపం చేసుకోవడానికి పెట్టిన మండపం ఇప్పుడు ప్రసాదం అమ్ముకునే కౌంటర్. ఒక్కొక్క ప్యాకెట్ 60 రూపాయలు, 1,00,000 మంది కొంటే 60 లక్షలు. మా ఆధ్యాత్మిక సెంటర్ను కమర్షియల్ సెంటర్గా చేస్తొబ్బారు. ఎంప్లాయీస్ భక్తుల్ని ఎలా పడితే అలా ట్రీట్ చేశారు. మేము నియమించిన పూజారికి శాలరీ 30,000 సంవత్సరానికి. కానుకలన్నీ హుండీలోనే వేయవలెను అని బోర్డు సిగ్గు లజ్జ లేకుండా బ్రహ్మాండంగా పెట్టారు. హుండీకు సీల్ వేసి తాళం చెవులు భద్రంగా పెట్టుకున్నారు, ఇష్టం వచ్చినప్పుడు సొమ్ము తీసుకుపోవడానికి. కాళీ దర్శనానికి నేను ఆర్కే వెళ్ళాం. ఆ క్షణానికి అక్కడ రష్ లేదు. కానీ అక్కడ ఎంప్లాయీస్ ఎవడో పెద్ద గొట్టంగాడి కెమెరాలో చూస్తున్నాడు, ఎక్కువసేపు దర్శనం చేసుకోకూడదు అని తోసేశాడు. ఎక్కడైతే ఆర్కేకు జ్ఞానోదయమైందో అక్కడే ఆర్కేని కొన్ని క్షణాలు కూడా ఉండనీయలేదు. మళ్ళీ చెప్తున్నా, డెమోక్రసీ లాంటి జోకులు దయచేసి మన టెక్స్ట్ బుక్స్లో చెప్పకండి. ఇంకా తెలుసుకోవడానికి పరిశోధన చేశా. భారతదేశంలో 20 లక్షలకు పైగా పెద్ద గుళ్ళు ఉన్నాయి. సౌత్ ఇండియాలో 90% గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటే నార్త్ ఇండియాలో 50-60% మాత్రమే ఉన్నాయి గవర్నమెంట్ కంట్రోల్లో. ముఖ్యమైన గుళ్ళు ఎన్నో ఉత్తర భారతదేశంలో ఆక్రమణదారులు నాశనం చేయడంతో అక్కడ పురాతన గుళ్ళు తక్కువ దక్షిణంతో పోల్చుకుంటే. అలాంటి గుళ్ళలో వచ్చే రెవెన్యూ సౌత్ కన్నా తక్కువ. అందుకే రెవెన్యూ ఎక్కువ వచ్చే సౌత్ గుళ్ళ మీద పెత్తనం ఎక్కువ. అంటే దాని అర్థం ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అనేది అన్ని గుళ్లను పరిరక్షించడానికి కాదు, పైసా తీసుకొచ్చే గుళ్లను దొబ్బడానికి అనే కదా. పైసా హీ పరమాత్మ అంటే పైసలు వచ్చే గుళ్ళో దేవుడే దేవుడు అని ఇప్పుడే అర్థమైంది. తిరుపతి టెంపుల్స్ మాత్రమే సంవత్సరానికి 800 కోట్ల ఆదాయాన్ని ఇస్తున్నాయి ఇప్పుడు. ఇది కాక 14,000 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది ఆ గుళ్ళ పేరు మీద. వైష్ణోదేవి గుడి 600 కోట్లు, షిరిడి 400 కోట్లు. ఇలా భారతదేశపు గుళ్ళు 1000 కోట్ల రూపాయలు ఉత్పత్తినిస్తాయి. అదంతా జనాలు ఇచ్చేది గుళ్ళను బాగా చూసుకోవడానికి మాత్రమే. కానీ ఈ గవర్నమెంట్ కంట్రోల్ వచ్చిన ఆదాయాన్ని ఇలా విరగ్గొడుతుంది. 20% అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ అంట, 10% ఎలక్ట్రిసిటీ అండ్ అదర్ ఛార్జెస్ అంట, 30% ఎంప్లాయీస్కి ఇచ్చే శాలరీస్ అంట. వాళ్ళు భక్తుల్ని ఎలా అయినా ట్రీట్ చేయొచ్చు. అసలు వాళ్ళు విగ్రహారాధనను గౌరవించని ఇతర మతస్థులైనా అవ్వచ్చు. ఇంకో 10% కామన్ గూడ్స్ ఫండ్స్ అంట. మిగతాదంతా అప్పీస్మెంట్ పాలిటిక్స్ అంట. భక్తులే స్వచ్ఛందంగా వాళ్ళ గుళ్ళు మెయింటైన్ చేసుకుంటే ఎంతోమంది వాలంటీర్లు తన్నుకొస్తారు అవకాశం ఇస్తే. ఎంత డబ్బును సేవ్ చేయొచ్చు, ఎన్ని ఫండ్స్ అసలు నిజమైన భక్తుల జీవితాలు బాగుపరచడానికి వాడచ్చు. ఈ ఎండోమెంట్స్ యాక్ట్ ఒక దోపిడీ. సిగ్గు లేకుండా పురాతన రాతి కట్టడాలకు ఎలా తెల్ల పెయింట్ వేశారు. అదేదో ఈ మూర్ఖులు నిన్నగాక మొన్న వాళ్ళ సొంత డబ్బుతో కట్టించినట్టు. 2 విషయాలు కంపేర్ చేసి చూద్దాం. ఒకవైపేమో తాజ్మహల్ 17వ శతాబ్దంలో కట్టించింది ఉంది. ఎగ్జాంపుల్ కింద అరుణాచల గుడి రాజగోపురం 9వ శతాబ్దంలో నిర్మాణం పూర్తయింది ఉంది. ఏది ఎక్కువ పురాతనమైందో ఏ జ్ఞానైనా నాకు వచ్చి చెప్పొచ్చు. సో దేనికి ఎక్కువ కేర్ ఇవ్వాలి నేషనల్ హెరిటేజ్ కింద? ఈ రోజు వెళ్ళి చూడండి, అరుణాచల గోపురాలకు తెల్ల పెయింట్ కొట్టారు, అదేదో నిన్న కట్టించినట్టు. శిల్పాలకున్న అందమే చచ్చిపోయే దాంతో. పెయింటింగ్ లేసేదానికి వాళ్ళు ఇచ్చే రీజన్ మెయింటెనెన్స్. అదే తాజ్మహల్కు ఇంత ఆక్సిడేషన్ అయితే ఏడ్చి సస్తారే, ఇండస్ట్రీస్ నెత్తేయాలి, పొల్యూషన్ తగ్గించాలి అని. ఒక పని చేస్తా, నేను కృష్ణదేవ్ రాయని నా సొంత డబ్బులతో మెయింటెనెన్స్ అని చెప్పి తాజ్మహల్కు ఎర్రగా పెయింట్ వేసి దొబ్బుతా. అలా చేస్తే ఓకేనా? ఓహో, తాజ్మహల్కి అయితే పెయింట్ లేకూడదు, అరుణాచలంకి అయితే పెయింట్ లేయచ్చా? ఓకే. నాకు వచ్చిన క్రోధాన్ని అంతటినీ ఆ హెల్త్ మినిస్టర్ని పాతేయడానికి వాడాలనిపించింది. పాతేస్తాను కూడా. Right now the problem is, I've been talking to so many people, if you say temple, they say revenue. It's very appropriate, because when East India Company took over the temples, they put the temples in the revenue department, most appropriate. Because they didn't come here out of their love for the deities for which we were willing to shed our life. They came here because of the revenue, the wealth, the gold, the diamonds, the land. Not love, not devotion, greed is the ruling force. Now we are still talking the same thing. If you say temple, you say revenue. If I say Kaveri, people say revenue. What about the revenue?
I know I shouldn't be speaking this language, but because so many people are not getting it, I'm saying this, please listen. If I say your mother, will you say revenue? If I say your wife, will you say revenue? If I say your children, will you say revenue? Then why is it when we say temple, you're saying revenue? It's shameful that we are talking about temples as revenue. But now there's a whole lot of people arguing, their argument is generally, but it was under kings and kings are also government, so it was always under government. This is not true because kings were devotees. Kings were very strong devotees to such a point, in many kingdoms, the deity was the king. The king was a divan or a minister for the deity. So always the deity ruled, only in the deity's name he ruled the country. So they were a different people altogether and there also the contributions came from the people. And I happened to be, this was in Karnataka, I was in Karnataka-Andhra Pradesh border, in the Lepakshi temple recently, because this is connected to our forefathers. I had been there over 50 years ago, which was a vibrant temple, built during the Krishna Deva Raya's era, fantastic stone monument, all right? And it was a vibrant living temple. Now when I went there, hardly there's anybody, only one man. I asked this one pujari, how much do they pay you? He says 32,000 rupees. I said, not bad per month. He said, no, per annum. Per year, they pay him 32,000 rupees. What kind of management, what kind of service, what kind of atmosphere is that man able to create? We must congratulate Karnataka on taking the first step to freeing temples. This temple suffocation under government control is the reason why we did Tenali RK. Of all the souls that walk on this motherland, there is just a handful that would actually stand for her. These are dark times where our own fellow citizens are our foes. We might not have the opportunity to meet someone like RK, but surely there is a voice sleeping within you. By 2047, we will have completed 100 years of independence, and we are still talking about Hindu temple freedom. This disgusting state of Hindu suppression must change. We are the only community in the world not to have financial freedom. Every religion enjoys their funds in ways they want. We are the only people suppressed to let the governments dictate how the funds we donate should be used. How many devotees are actually benefiting by the government rule? Please imply. It is in our hands to change these things. If you are silent, even 100 years after independence, our shrines of worship would not have freedom. If you are silent, the money you donate to hundis for upkeeping of temples will dissolve for other things. If you are silent, your silence is always taken for granted. Even street dogs aren't silent, and that's why you are scared of them. The dead should be silent, but the living should be speaking up. Use your sharp voice to silence the unjust chains on Hindu temples. Hindu or not, every Indian should oppose this injustice. Whether someone has followed the whole series or not, watching this episode is quintessential for every Indian. Only you can help us reach it to them. So, request you to trend these hashtags in all social media platforms and tag us. Our social media links in the description below. Let this be the beginning of a wave of rebellion to cut through the chains on temples. In the words of a very wise man, we are not agitators. At the same time, we are not weak. Let's hope for a day when no devotee is pushed out of temples in the name of cameras, where free darshan is a basic right, true devotees are given value, and Hindu funds are used towards the well-being of Hindu devotees. Namaskaram. See you on social media.